హాయ్ వ్యూవర్స్, ఇప్పుడు చూడండి మన మైక్రోసాఫ్ట్ ఎక్సెల్లో ఇక్కడ మనకు ఫార్ములా ట్యాబ్లో డిఫైన్డ్ నేమ్స్ గ్రూప్స్ గురించి నేర్చుకుంటాం. సో ఆల్రెడీ నేను కొంచెం ఇక్కడ డేటా ఎంటర్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ డిఫైన్డ్ నేమ్స్ గ్రూప్స్లో ఫస్ట్ డిఫైన్ నేమ్ అని ఉంది. ఏంటంటే చూడండి ఇక్కడ నేమ్ ఫీల్డ్, ఇక్కడ నేమ్ ఫీల్డ్ ఉంది, తర్వాత డెసిగ్నేషన్, డిపార్ట్మెంట్, స్టేట్, డిస్ట్రిక్ట్, సాలరీ ఇలా ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ నేమ్ అనే కాలం మాత్రమే మొత్తం ఎంటైర్ సెలెక్ట్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే, సో ఇప్పుడు ఇక్కడ యాక్టివ్ సెల్ నుంచి షిఫ్ట్ కీ పట్టుకొని ఇక్కడున్న చివరి రో మీద క్లిక్ చేస్తే మొత్తం సెలెక్ట్ అవుతుంది. ఒకవేళ ఈ సెలెక్షన్ మరీ తర్వాత నెక్స్ట్ టైం కూడా మనం సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు మనం ఏం చేయాలనుకుంటే షిఫ్ట్ కీ పట్టుకొని చూడండి, సో ఈ ఏరియానంతటిని సెలెక్ట్ చేస్తాం. ఈ డిఫైన్ నేమ్స్లో డిఫైన్ నేమ్ అని క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ నేమ్ ఫీల్డ్ నేమ్ ఆటోమేటిక్ ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకే అనగానే మనం ఏదైతే డిఫైన్ చేసామో ఇక్కడ నేమ్ బాక్స్లో మనం డిఫైన్ అవుతుంది. చూడండి నేమ్ అని క్లిక్ చేస్తే చూడండి ఆటోమేటిక్ ఇలా సెలెక్ట్ అవుతుంది అనమాట. అలా డెసిగ్నేషన్, ఒకవేళ డెసిగ్నేషన్ డిఫైన్ చేయాలనుకుంటే మరి షిఫ్ట్ కీ పట్టుకొని ఈ ఏరియానంతటిని సెలెక్ట్ చేస్తాం. డిఫైన్ నేమ్ చూడండి, డెసిగ్నేషన్ అండ్ ఫీల్డ్ ఓకే అయింది. ఇప్పుడు ఈ డెసిగ్నేషన్ మాత్రమే మనం సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ డ్రాప్ డౌన్ బటన్, నేమ్ బాక్స్లో డ్రాప్ డౌన్ బటన్ ప్రెస్ చేసి డెసిగ్నేషన్ అని కానీ చూడండి ఆ ఏరియా సెలెక్ట్ అవుతుంది. ఒకవేళ నేమ్ మాత్రం నేమ్ ఫీల్డ్ సెలెక్ట్ చేయాలనుకుంటే నేమ్ ఫీల్డ్ సెలెక్ట్ అవుతుంది. ఇప్పుడు అట్ ఏ టైం డిపార్ట్మెంట్, స్టేట్, డిస్ట్రిక్ట్, సాలరీ ఈ మూడింటిని ఒకేసారి సెలెక్ట్ చేయాలన్నప్పుడు ఇక్కడ యాక్టివ్ సెల్ నుంచి షిఫ్ట్ కీ పట్టుకుని లాస్ట్ సెల్లో కర్సర్ క్లిక్ చేయండి. మొత్తం ఈ 4 కాలమ్స్ అట్ ఏ టైం సెలెక్ట్ అయిపోయాయి. వీటిని ఈ 4 కాలమ్స్ని ఆటోమేటిక్గా మనం డిఫైన్ చేయాలన్నప్పుడు ఇక్కడ క్రియేట్ ఫ్రమ్ సెలెక్షన్ అని చూడండి, సో ఈ బటన్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ నేమ్ బాక్స్లో యాడ్ కావాల్సింది ఓన్లీ డిపార్ట్మెంట్, స్టేట్, డిస్ట్రిక్ట్, సాలరీస్ ఈ ఫీల్డ్ నేమ్స్ మాత్రమే, అంటే టాప్ రో మాత్రమే. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న ఇవి కూడా మనకు యాడ్ కాకూడదు. అట్లాంటి టైంలో ఇక్కడ లెఫ్ట్ కాలం అనేది తీసేసి టాప్ రో అనే ఆప్షన్ మాత్రమే ఉంచుతూ ఓకే నొక్కుతాం. ఇప్పుడు చూడండి ఇవన్నీ కూడా అట్ ఏ టైం ఇక్కడ నేమ్ బాక్స్లో ఫీల్డ్ నేమ్స్ వచ్చేసింది. డిస్ట్రిక్ట్ చూడండి, నేమ్, డిపార్ట్మెంట్, సాలరీ, స్టేట్. ఓన్లీ నాకు స్టేట్ అనేది మాత్రమే కావాలనుకుంటున్నాను, స్టేట్ మాత్రం సెలెక్ట్ అవుతుంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ కావాలి, డిపార్ట్మెంట్ మాత్రం సెలెక్ట్ అవుతుంది. ఓకే, సాలరీ. ఇట్లా మనకు కావాల్సిన ఫీల్డ్ నేమ్స్ని డిఫైన్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనండి. సో తర్వాత ఏంది, ఇప్పుడు ఇక్కడ మనం డిఫైన్ చేసిన ఈ నేమ్ బాక్స్లో డిఫైన్ అయిన ఈ నేమ్స్ అన్నింటినీ రిమూవ్ చేయాలనుకుంటే ఇక్కడ నేమ్ మేనేజర్ అనే బటన్ మీద క్లిక్ చేస్తాం. ఇప్పుడు దీనికి కొత్తగా ఫీల్డ్ నేమ్ యాడ్ చేయొచ్చు, ఉన్న వాటిని డిలీట్ చేయాలన్నప్పుడు సెలెక్ట్ చేసి డిలీట్ బటన్ని ప్రెస్ చేస్తాం. ఇప్పుడు 1 by 1 ఇక్కడ మనం ఈ విధంగా డిలీట్ చేయొచ్చు అనమాట. సెలెక్ట్ చేసుకొని చూడండి ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, సో డెసిగ్నేషన్ డిలీట్, తర్వాత డిపార్ట్మెంట్ డిలీట్ చేస్తున్నాం. ఓకే, ఇలా డిలీట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ నేమ్ బాక్స్లో ఏ ఆప్షన్స్ కూడా మనకు ఉండవు. ఇట్లా డిఫైన్ నేమ్స్లో డిఫైన్ నేమ్ ఈ ఆప్షన్స్ అనేది మనం ఉపయోగించవచ్చు. నెక్స్ట్ ఈ ఫార్ములా ఆడిటింగ్ గురించి నేర్చుకుంటాం. ఈ ఫార్ములా ఆడిటింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు నేను కొన్ని మాన్యువల్గా వాల్యూస్ ఎంటర్ చేస్తున్నాను. 56 తర్వాత ఇక్కడ ఒక వాల్యూ 67 అని టైప్ చేస్తున్నాం. వీటికి టోటల్ ఇక్కడ వేస్తున్నాం. ఈక్వల్ టు ఈ 67 సెల్ అడ్రస్ N8 ప్లస్ 56 సెల్ అడ్రస్ వచ్చేసి K11. చూడండి 123 టోటల్ వచ్చింది కదా. కానీ ఈ 123 టోటల్ అనేది సో దేని మీద మనకు ఏ ఎర్రర్స్ ద్వారా వచ్చింది ఒకవేళ తెలుసుకోవాలనుకుంటే ట్రేస్ ప్రెసిడెన్స్ అని ఒక చూడండి బటన్ మీద ప్రెస్ చేస్తే యారోస్ చూపిస్తుంది. చూడండి 67, 56 ద్వారా టోటల్ అనేది జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ ఈ యారోస్ని రిమూవ్ చేయాలనుకుంటే రిమూవ్ యారోస్ అని క్లిక్ చేస్తే రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ట్రేస్ డిపెండెన్స్ అని చూడండి, ఏం లేదు ఇక్కడ 34, 56 అని ఎంటర్ చేశాం. ఈ 34, 56కి వచ్చేసి ఏంటంటే నేను ఇక్కడ చూడండి టోటల్ చేసాం, అంటే ఐ మీన్ 23 విత్ టోటల్ ఈక్వల్ టు 34 ప్లస్ 23 ప్లస్ 34 దాని సెల్ అడ్రస్ ఇచ్చాం. 57 వచ్చింది కదా. అట్లాగనే 56, 23 ఈ రెండింటిని మరి ఇక్కడ సో టోటల్ చేస్తున్నాం. ఈక్వల్ టు 23 సెల్ అడ్రస్ ప్లస్ 56 సెల్ అడ్రస్. ఎంటర్ నొక్కండి, 79 వచ్చింది కదా. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ దేని మీద డిపెండ్ అయ్యాయి, ఫస్ట్ 57 చూద్దాం, లేదంటే 79. ఈ రెండు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ట్రేస్ డిపెండెన్స్ అంటే ప్రస్తుతానికి ఒకటి మాత్రమే చూద్దాం. ట్రేస్ డిపెండెన్స్ అని క్లిక్ చేస్తున్నా. చూడండి
ఓకే ఓకే చూడండి ఈ 34 అనే వాల్యూ చూడండి దేని మీద డిపెండ్ అయిందని ఇలా చూసుకోవచ్చు. నెక్స్ట్ 56 ఓకే. నెక్స్ట్ 23 అనేది రెండింటి మీద డిపెండ్ అయింది చూడండి. ఈ వాల్యూ ఈ ఫార్ములాస్ రెండింటి మీద డిపెండ్ అవ్వడం వల్ల మనకి ఇలా చూపిస్తుంది. అంటే మనం ఇక్కడ చూపించాం కాబట్టి రాలేదు. ఈ వాల్యూస్ దేని మీద డిపెండ్ అయినాయి అనేది సో మనం ఇక్కడ చూపించవచ్చు. వన్స్ అగైన్ చూడండి ఈ యారోస్ అన్ని రిమూవ్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ మనం ఫార్ములా ఇచ్చేసాం. ఈ 23 వాల్యూ మాత్రమే 56కి 34కి యాడ్ అయింది కాబట్టి ట్రేస్ డిపెండెన్స్ అని క్లిక్ చేయగానే చూడండి మనకు డైరెక్ట్గా సో ట్రేస్ డిపెండెన్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇక రిమూవ్ ఆల్ యారోస్ అనగానే యారోస్ అంతా రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ వీటికి ఏ ఫార్ములాస్ ఇచ్చామో అవన్నీ ఎవాల్యుయేట్ కావాలనుకుంటే చూడండి షో ఫార్ములాస్ అనగానే ఇక్కడ షో ఫార్ములాస్ అనేది చూపిస్తుంది. ఏ ఫార్ములాస్ ఇచ్చాము అనేది ఇక్కడ కనిపించిందా? మరి టిక్ మార్క్ మీద తీసేస్తే నార్మల్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే సో నెక్స్ట్ ఈ ఫార్ములాస్ అన్నిటినీ మనం చూడండి ఎవాల్యుయేట్ ఫార్ములాస్ అనగానే అంటే ఇక్కడ ఎక్కడైనా మనం యాక్టివ్ సెల్ ఉంచినట్టయితే ఈ 79 దగ్గర ఆ ఫార్ములా చూడండి ఎవాల్యుయేట్ అవుతుంది అనమాట. ఓకే ఇట్లా ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. 79 కావాలన్నా రిజిస్టర్ చూడండి. సో ఈ విధంగా మనం చూడండి ఎవాల్యుయేట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. ఇది పెద్దగా ఇదేం పెద్ద యూజ్ ఉండదు మనకు. నెక్స్ట్ ఇక్కడ మనం ఇక్కడ ఏమేమైతే చేస్తున్నామో అదొక చిన్న విండోలో చూసుకోవాలనుకుంటుంది. వాచ్ విండో అని ఉంటుంది. ఓకే యాడ్ వాచ్ అని క్లిక్ చేస్తే ఈ రేంజ్ అంతా యాడ్ అయిపోతుంది చూడండి. ఓకే పేరు వచ్చేసి మనం ఏం పెట్టున్నాం నిపుణ అని పెట్టున్నాం. తర్వాత సీట్ 1 దాని సెల్ అడ్రస్ వాల్యూ ఎంత ఫార్ములా ఏమి ఇచ్చాం ఇక్కడ వాచ్ విండోలో చూసుకోవచ్చు. ఇది అవసరం లేదనుకుంటే డెలీట్ వాచ్ అనమాట ప్రెస్ చేస్తాం. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాల్కులేషన్ ఆప్షన్స్లో ఏంటి అంటే ఇప్పుడు మనం ఏదైనా టోటల్ వాల్యూ ఇచ్చున్నాం అనుకున్నాం. టోటల్ వాల్యూ ఎలా ఇచ్చున్నాం అంటే 23 44 నెక్స్ట్ వచ్చేసి 56 78 వీటికి టోటల్ వచ్చేసి నేను ఏం చేస్తున్నాను రెండింటిని సెలెక్ట్ చేసి ఆల్ట్ ఈక్వల్ టు ప్రెస్ చేస్తాం కదా. సో టోటల్ వచ్చేసింది ఇక్కడ. తర్వాత ఇంకో కొన్ని వాల్యూస్ ఎంటర్ చేసాం చూడండి ఇక్కడ అవునా. వీటికి ఇప్పుడు మనం ఏంటంటే ఈ ఫిల్ హ్యాండిల్ బటన్ ద్వారా డ్రాగ్ చేస్తే ఆటోమేటిక్గా టోటల్ వచ్చేస్తుంది కదా. అట్లా కాకుండా సో ఇప్పుడు మనం ఇక్కడ క్యాల్కులేట్ ఆప్షన్స్లో మాన్యువల్ అని తీసుకున్నాం అనుకోండి. వీటికి ఆల్ట్ ఈక్వల్ టు ఇచ్చేస్తే దీనికి ఒకటే వస్తుంది. కానీ ఇక్కడ ఫిల్ హ్యాండిల్ బటన్ ద్వారా డ్రా చేస్తే చూడండి అన్నిటికీ సేమ్ ఫామ్లో వచ్చేస్తుంది అనమాట. అట్లా లేకుండా మనం ఎప్పుడు కూడా ఈ క్యాల్కులేషన్ ఆప్షన్స్లో ఆటోమేటిక్ అనే ఆప్షన్ పెట్టుకుంటే సో నార్మల్గా వచ్చేస్తుంది అనమాట. ఓకే సో ఈ ఆప్షన్స్లో జస్ట్ మీరు తెలుసుకుంటే చాలండి, ప్రాక్టీస్ చేసుకుంటే చాలు. పెద్దగా మనకు అంతగా ఏమి ఉపయోగం అనేది ఉండదన్నమాట, కానీ నేర్చుకోవాలి. ఓకేనండి. సో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా మరి నా నెంబర్ కాల్ చేయండి. ఏమైనా కామెంట్స్ ఉన్నా కూడా చెప్పండి. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.